ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా ప్రభు ఆశీర్వదించాలని ఎంతో కష్టపడి వారి యొక్క భవిష్యత్తు కొరకు రాస్తున్నటువంటి ఈ యొక్క పరీక్షలో ప్రభు హస్తం వారికి తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే విధముగా మొన్నటి రోజున మన ఆలయ పండుగ ఘనముగా జరిగించినందులకు కృతజ్ఞతాపూర్వకముగా ఈ పూజా బలిని అర్పిస్తూ ఆ రోజున మన కొరకు భోజనములు స్పాన్సర్ చేసినటువంటి బొజ్జ ఆరోగ్యమ్మ, అదేవిధముగా వారి యొక్క బిడ్డల ధరణి బన్నిశ్రీ ప్రభు వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించాలని, వారిని గొప్పగా దీవించాలని ఈ పూజా బలిలో ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం. సంతోషనాదములతో ఈ సంగతిని తెలియచేయుడు, ఈ సువార్తను నేల అంచుల వరకును వినిపింపుడు. ప్రభు తన సేవకుడైన ఇశ్రాయేలును రక్షించునని పలుకుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ఈ పాస్కా కాలంలోని 6వ వారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ 6వ ఆదివారంలో ఉన్న మనతో ఈరోజు క్రీస్తు ప్రభు, నేను ప్రతి వారం చెప్పినట్లుగా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా మనకి పరిచయం అవుతూ ఉన్నారు. మంచి కాపరిగా, ద్రాక్షవల్లిగా. అదే విధముగా ఈరోజు 6వ వారంలోని మనందరికీ ఈ పాస్కా కాలంలో ఇది చివరి వారం, తర్వాత వచ్చే వారం మోక్షారోహణ పండుగ, తర్వాత పెంతెకోస్తు పండుగ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఈ 6వ వారంలోని క్రీస్తు ప్రభు ఈరోజు మనకి ప్రేమామయుడిగా పరిచయం అవుతూ ఉన్నారు. ఆ ప్రేమామయుడు, ఆయన ప్రేమ లేకపోతే ఏమీ మనం చేయలేము అని. ఈరోజు సువిశేషంలోని ఒక వచనం ఏమని పలుకుతుందంటే, నా ప్రేమ మీ అందు ఉండాలంటున్నాడు. ఆయన ప్రేమ మనందు ఉంటే, ఆయన ఆనందం మనందు ఉంటే మన ఆనందం పరిపూర్ణమవుతుంది. అంటే ఈరోజు మనందరికీ ఎన్నో రకాల సంతోషాలు ఉన్నాయి. ఉదాహరణకి నాకు ఒక 10 లక్షలు నా చేతికి వస్తున్నాయంటే అదొక ఆనందం. లేదు, నాకు ఇష్టమైన వ్యక్తులు నాతో ఉన్నారు అంటే అదొక ఆనందం. కానీ ప్రభు ఈరోజు చెప్తున్నది ఏమిటి అనంటే, ఈ ఆనందాలన్నీ కూడా పరిపూర్ణ ఆనందం కాదు. అది సంపూర్ణం అవ్వాలి, పరిపూర్ణం అవ్వాలి అంటే ఎప్పుడు అది జరుగుతుంది అనంటే, కేవలం ఆయన ఆనందం మనలో ఉన్నప్పుడు, ఆయన సంతోషం మనలో ఉన్నప్పుడే మనలో ఉన్న ఆనందం పరిపూర్ణం అవుతుంది. నువ్వు తీసుకున్న 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకు నీకు 10 లక్షలు వచ్చినంత మాత్రాన ఆ 10 లక్షలతో జీవితాంతం సంతోషంగా బ్రతికేయగలవా? లేదు, సరిపోదు. 10 లక్షలు ఎటు సరిపోవు ఈరోజు. మరి అంటే మనం పొందుకుంటున్న, మనం సంపాదించుకుంటున్న ఆనందాలన్నీ అశాశ్వతమైనవి, క్షణకాలపు ఆనందాలు, కొద్ది కాలం మాత్రమే. ఒక మహా అయితే ఒక వారం, 10 రోజులు, సంవత్సరం, అంతే. ఇప్పుడు మనుషుల్ని నువ్వు సంపాదించుకున్నా, లేదా మనుషులు నీకు కావలసిన వాళ్ళు ఉన్నప్పుడు ఏదో గొడవ వస్తుంది, మళ్ళీ దూరం అయిపోతూనే ఉంటారు. అంటే మనం సంపాదించుకున్న నాకు ఈ ఆనందం సరిపోద్ది అని నేను అనుకుంటున్న ఆనందం పరిపూర్ణం కాదు. అది అందుకే అది సగంలో ఆగిపోతుంది. ఎప్పుడు నా ఆనందం పరిపూర్ణం అవుతుంది అంటే ఆయన ఆనందం నాలో ఉన్నప్పుడు, ఆయన ఇస్తున్న సంతోషం నా జీవితంలో నాకున్నప్పుడే, నేను పొందుకున్నప్పుడే నాలో ఉన్న ఆనందం పరిపూర్ణం అవుతుంది, కంప్లీట్ అవుతుంది. అలా కంప్లీట్ కావాలి అని అంటే తప్పకుండా ప్రభు ఆనందం మనలో ఉండాలి. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో ప్రభు పలుకుతున్న ఒక్క మాట ఏమిటంటే, ఆయన పక్షపాతం చూపించడు. ఆయన నా కొరకు ఎట్లాగైతే తన ప్రాణాన్ని ఈ లోకంలో అర్పించాడో, అదే వ్యక్తి నీ కొరకు కూడా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. నా కొరకు రక్తం గార్చినటువంటి వ్యక్తి నీ కొరకు కూడా రక్తాన్ని గార్చాడు. ఒక్కొక్కరి కొరకు కాదు,
అది ఎట్లా అనంటే అందరికీ పక్షపాతం లేకుండా ఆయన ప్రేమను, ఆయన ఆశీర్వాదాలని అందరి మీద ఒకే విధంగా కురిపిస్తున్నటువంటి వ్యక్తి మన యేసయ్య. మరి ఈ రోజున ప్రేమామయుడిగా మనకు పరిచయం అవుతున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రేమ మనలో ఉంటేనే మనలో ఉన్న ప్రేమ పరిపూర్ణమవుతుంది. ఆయన ఆనందం మనలో ఉంటేనే మనలో ఉన్న ఆనందం పరిపూర్ణమవుతుంది, కంప్లీట్ అవుతుంది. కనుక ఈ బలి పూజలో మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా జీవితంలో ఎన్నో సందర్భాలు ఏదో రకమైన ఆనందం, ఈ లోకానికి సంబంధించిన ప్రేమల కొరకు పరిగెత్తాను ప్రభువా, పరిగెత్తాను, కానీ అది కొద్ది కాలమే నాతో ఉంటుంది, తర్వాత వదిలిపెట్టిపోతుంది. కానీ ప్రభువా ఈరోజు నా జీవితంలో పరిపూర్ణ ఆనందం నేను పొందుకోవాలి, పరిపూర్ణ సంతోషం నేను పొందుకోవాలి అని అంటే ప్రభువా అది కేవలం నీ నుంచి మాత్రమే నాకు సాధ్యం అని బలి పూజలో ప్రార్థన చేస్తూ మనం ఎప్పుడెప్పుడు క్షణికాలపు ఆనందాల కొరకు, సంతోషాల కొరకు మనం పరిగెత్తి బాధపడ్డామో ఆ సందర్భాలను బట్టి ప్రభుని మన్నింపు కోరుకొని క్షమాపణ అడిగితే బలి పూజలు యోగ్యముగా పాల్గొనడానికి మన పాపములన్నిటినీ కూడా మన్నించమని ప్రార్థిస్తాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆచరింపగలుగుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పఠనము. ఈ సందేశం ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 25వ వచనం నుంచి 26వ వచనం, 34వ వచనం, 35వ వచనం మరియు 45 నుంచి 48వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 25వ వచనం నుంచి 26వ వచనం వరకు, 34, 35, 45వ వచనం నుంచి 48 వరకు. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలు ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడేనని పలికెను. అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. పేతురుతో యొప్పా నుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన ఘోరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి. ఏలైనా ఏ అన్యులను క్రొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి. పేతురు, ఇప్పుడు మన వలనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్నానము పుచ్చుకొనుటను మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతిరి. నా ఆజ్ఞలు స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడే నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పాను. ఇది క్రీస్తుని వాక్కు. ఇది ప్రభు వాక్కు. రెండవ పఠనము. దేవుడి ప్రేమ స్వరూపి. పునీత యోహాన్ గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. పునీత యోహాన్ రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించువాడు, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుణ్ణి ఎరిగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తన గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ ఎన ఇట్టిది. ఇది ప్రభు వాక్కు.
ప్రభు మీతో ఉందురుగాక. ఈ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. 15వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 9 నుంచి 17 వరకు. యోహాను శుభవార్త 15వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 9 నుంచి 17 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలువాడు ఎవ్వడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులవుదురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినిదంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించి తిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా ఆరాధన, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం, త్రియేకదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ రోజున ఉపోద్ఘాతములో విన్నట్టుగా మరి ఒకసారి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవాతి దేవుడు మనందరికీ కూడా జ్ఞాపపరుస్తున్నటువంటి గొప్ప అంశము దేవుడు ప్రేమ స్వరూపుడని. అదే విధముగా ఈ యొక్క అంశముతో పాటు దేవుడు ఇంకొకటి కూడా, ఇంకా 2 అంశాల గురించి ఈరోజు ఆయన మనకు బోధిస్తూ ఉన్నారు. అదేమిటంటే, మొదటిది దేవుని ప్రేమ అయితే, రెండవది దేవుని స్నేహం, మూడవది దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మొదటి పట్టణంలో మనము చూసి ఉన్నాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25, 26, 34, 35, 44 నుంచి 48 వచనాల్లో, ఈ యొక్క 34, 35 వచనాల్లో ఆల్రెడీ ఉపోద్ఘాతంలో మనకు ఫాదర్ చెప్పి ఉన్నారు. దేవుడు ఎటువంటి పక్షపాతము చూపించినవాడు,
దేవుడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క బిడ్డల మీద, మన మీద, తాను సృష్టించినటువంటి సకల జాతి జనుల మీద ఎప్పుడు తన యొక్క ప్రేమను, కరుణను, కృపను ఒకే విధంగా చూపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రేమ కానీ, ఆయన కరుణ కానీ, ఆయన ఆశీర్వాదం కానీ, ఆయన దీవెనలు కానీ ఎవరి మీదైనా సరే ఎటువంటి కుల, మత, జాతి, వర్గ విభేదము లేకుండా నిత్యము నిరంతరము కూడా ఒకే విధముగా తన ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున అపోస్తల కార్యములో ఆ యొక్క 35వ వచనము ఈ విధంగా ఉంటుంది. 10వ అధ్యాయము 35వ వచనములో, దేవునికి భయపడచ్చు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి భయపడచ్చు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్న వాడు ఏ జాతి వారైనా, ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్ణము వారైనా సరే అంగీకార యోగ్యులే. కానీ మనము ఈ లోకంలో దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలుగా జీవిస్తూ, క్రైస్తవ కథోలిక సంఘాలుగా జీవిస్తూ మనమందరము ఏ విధంగా జీవిస్తున్నామో మరొకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడి యొక్క మాట ద్వారా మనందరికీ కూడా జ్ఞాపకపరుస్తూ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే దేవుని బిడ్డలుగా గొప్పగా ఉంటున్నాము, దేవుని బిడ్డలుగా మనము అత్యున్నత స్థానంలో ఉంటున్నాము. కానీ ఆయన బిడ్డలుగా ఆయనకి భయభక్తులు చూపిస్తూ, దేవుడంటే భయభక్తులు కలిగి జీవించేవారు గొప్పగా ఆశీర్వపడుతారని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. నిజంగా ఎంతమంది మనము దేవుడంటే భయము, నిజమైన భయం కలిగి జీవిస్తున్నాము, లేకపోతే మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ అనేక విధమైనటువంటి ఆ యొక్క నెగిటివ్ కొనోటేషన్స్, లేకపోతే చెడ్డ మాటలు నేను చెప్పవచ్చు, కానీ ఇవి మన మనసుకి ఒక్కొక్కసారి గాయపరుస్తూ ఉంటాయి. అందుకే నేను చెప్పకుండా మీకు అందరికీ తెలియచేసేది, దేవుని పట్ల నిజమైన భయభక్తులు కలిగి జీవిస్తున్నామా, లేకపోతే నా పని నా ఇష్టం, నా జీవితం నా ఇష్టము, నా బిడ్డలు, నా ఆస్తి, నా యొక్క రాజ్యము, లేకపోతే నా కుటుంబము, నేను వారితో కలవను, వారు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఎప్పుడు ఇతరుల మీద, ఆ కులం మీద, ఈ కులం మీద, వారు ఆ కులము, వారు ఆ మతము, వారు ఆ సంఘము, ఇలా నిందలు వేస్తూ, ఇతరులను దూషిస్తూ, ఇతరులను మాటలతో గాయపరుస్తూ, వారిని హింసిస్తూ మనం ఎప్పుడైనా ప్రవర్తిస్తూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవాతి దేవునికే ఏ జాతి వారైనా అంగీకార యోగ్యులే. మనము కూడా దేవునికి ప్రియబిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనము కూడా అంగీకార యోగ్యులుగా జీవిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుని బిడ్డలారా. దీనికి కొనసాగింపుగా ఈ రోజున అదే మొదటి పట్టణంలో చివరి వాక్యాల్లో పునీత పేతురు గారు పలికినట్లుగా ఆయన ప్రార్థన చేసి ప్రసంగించినప్పుడు అన్యులు సహితము కూడా పవిత్రాత్మ శక్తిని పొందుకున్నారని వాక్యం తెలియజేయబడుతుంది. ఒకసారి చదువుకుందాం. 45వ వచనము. పేతురుతో యొప్ప నుండి వచ్చిన ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యూదులు సైతము సున్నతి పొందిన వారు, విశ్వాసులతో కూడా అన్యులు కూడా పవిత్రాత్మ శక్తిని పొందుకున్నారు. దేవుడు వసుకున్నటువంటి పవిత్రాత్మ శక్తితో వారు కూడా ప్రసంగించారని వాక్యం తెలియజేయబడుతుంది. గమనించారా? దేవునికి ప్రతి ఒక్కరు కూడా సమానమే. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా సమానమే. ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గొప్ప సత్యాన్ని మీరందరూ కూడా గమనించి మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే అందరినీ ఒకే దృష్టితోటి, ఒకే ప్రేమతోటి ప్రేమించాలని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క 2వ పట్టణంలో ఒక
గొప్ప సత్యాన్ని మనం చూడబోతూ ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, పునీత యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యోహాను గారు దేవుడి గురించి వర్ణిస్తూ దేవుని యొక్క ప్రేమను అనుభవించినటువంటి ఆ యోహాను గారు మాట్లాడుతున్నటువంటి గొప్ప సత్యం ఏమిటంటే, దేవుడికి మరి ఒక పేరు ప్రేమ. దేవుణ్ణి నిర్వచించటం అంటే ప్రేమను గురించి మాట్లాడటమే. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా సృష్టి మొదలు నుంచి, సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతమయ్యే వరకు కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభువు అంటే, దేవుడు అంటే ప్రేమ. ఆ యొక్క ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైన ప్రేమ. ఆ యొక్క ప్రేమ ఎటువంటిదంటే నిత్యము నిరంతరము ఎల్లవేళ సమానంగా చూచేటువంటి ప్రేమ. దేవుడి యొక్క ప్రేమ, దానిని వర్ణించటము మనకి సాధ్యము కాదు. ఒక గొప్ప ఉదాహరణకు చెప్పాలంటే, ఈ రోజున యోహాను రాసినటువంటి ఈ యొక్క మొదటి లేఖలో దేవుడు ప్రేమ స్వరూపుడు, దేవుడు అంటే ప్రేమ. ఎవరు ప్రేమిస్తారో, ఎవరు దేవుడి ప్రేమను కలిగి ఉంటారో వారు దేవుని యొక్క జీవాన్ని పొందుకుంటారు, వారు దేవుని బిడ్డలని పిలువబడతారని వాక్యం తెలియజేస్తుంది. కాకపోతే ఒక మాట చెప్పాలంటే, ఈ యోహాను గురించి ఒక మాట చెబుతాను, మీరే చదవండి. లూకా శుభవార్త 9వ అధ్యాయము 54వ వచనం. లూకా శుభవార్త 9వ అధ్యాయము 54వ వచనం ఒకసారి చదవండి. ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి, ప్రభు, ఆకాశము అగ్నిని వర్షించి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుటకు నీకు సమ్మతమా. గమనించండి ఆ యొక్క వచనాలు. ప్రభు, అక్కడ ఉన్నటువంటి ఎవరెవరు? యోహాను గారు కూడా అక్కడ ఉన్నారు. సమరీయులు యేసు ప్రభువుని అంగీకరించని సమయములో, సమరీయులు యేసు ప్రభువుని స్వీకరించిన సమయములో ఆ యొక్క యోహాను గారు కూడా ప్రభుతో పలుకుతున్నటువంటి మాటలు, ఆకాశము నుండి అగ్నిని తీసుకొచ్చి వీరందరినీ నాశనం చేయుటకు మాకు అధికారం ఇవ్వు అని యేసు ప్రభువును అడుగుతూ ఆ యొక్క కోపాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తి యోహాను గారు. యోహాను గారికి ఉన్నటువంటి కోపం చూసారా? ఎంత కోపం అంటే, సమరీయులు యేసు ప్రభువుని అంగీకరించలేదని వారిని కాల్చివేసి నాశనం చేయడానికి యేసు ప్రభు దగ్గర ఆయన అడుగుతూ ఉన్నారు. అటువంటి కోపిష్టి, అంత కోపంతో ఉన్నటువంటి ఆ యొక్క యోహాను గారి ఈ యొక్క మొదటి లేఖ రాసే సమయంలో దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమించే వ్యక్తి దేవుడికి చెందుతాడని మారు మనసు పొందుకొని దేవుణ్ణి నిజముగా ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని గ్రహించి అనుభవించిన వ్యక్తిగా మారి కోపిష్టితనము నుంచి ప్రేమతనములోనికి ఆయన మారుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మరొకసారి ప్రభు అడుగుతూ ఉన్నారు, మన కోపము ఎక్కడి వరకు ఉంటుంది? మన కోపము మనల్ని మారు మనసుకు దారి తీస్తుందా? లేకపోతే తప్పు చేసిన సమయంలో, లేకపోతే ఆ కోపం చూపించిన సమయంలో, ఒకరిని తిట్టి కొట్టి ఆ యొక్క పగ ప్రతీకార ద్వేషాలతో ఉన్న సమయము ఎంత సమయం నీతో ఉంటుంది? జీవితాంతము నీవు జీవించినంత కాలం అది నీతో ఉంటే నీ జీవితము నాశనానికి అది నాంది పలుకుతూ ఉంది. ఎవరెవరైతే ఈ యొక్క కోపం, ద్వేషం, పగ, ప్రతీకారాలని ఆ యొక్క మనసులో పెట్టుకొని జీవితాంతము జీవిస్తారో వారి యొక్క జీవితము నాశనానికి నాంది పలుకుతూ ఉందని వాక్యం తెలియజేస్తూ ఉంది. పునీత యోహాను గారు సైతం కూడా ఆయన మారు మనసు పొందుకొని ప్రభు, దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమించే వ్యక్తి దేవుడికి చెందిన వారని ఈ యొక్క 2వ పట్టణంలో మరొకసారి తెలియజేస్తున్నారు. ఇటువంటి ప్రేమను మనమందరం కూడా అలవర్చుకోవాలని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రేమను మన జీవితాల్లో మనం పొందుకోవాలి. దేవుని బిడ్డలుగా జీవించాలంటే, దేవుని జీవమును మనం పొందుకోవాలంటే సాక్షాత్తుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ప్రేమను మనము కలిగి జీవించాలి. ప్రేమ 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 అంటాం ప్రతిసారి. తల్లిదండ్రులు నన్ను ప్రేమించలేదు, ప్రేమించిన వ్యక్తి నన్ను ప్రేమించలేదు, స్నేహితులు, అన్నదమ్ములు
ఎంత మాత్రము ఈ లోకానికి సంబంధించిన ప్రేమ కోసం మనం పరుగులు తీస్తూ ఉంటాం. ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రేమ, అనురాగ, ఆప్యాయతల కోసం మనం ఉరికెత్తుతూ ఉంటాం. అది నీకు శాశ్వతంగా లభిస్తుందా? అది నీకు నిత్య జీవానికి దారి తీస్తుందా అని ఒక్కసారి కూడా మనం ఆలోచించుకోము. నిజానికి దేవుడే మనకు అటువంటి ప్రేమను ఇస్తాడు. మానవుడు పాపంలో నశించిపోకూడదని ఉన్నటువంటి ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి మనందరి నిమిత్తము ఆయన శిలువ మరణం పొంది ఆయనకు ప్రేమను, రక్షణను మనకు దయచేశారు. అటువంటి గొప్ప దేవుడి ప్రేమ కోసం మనము ఆతృతతోటి లేకపోతే మనం ఆశతోటి దేవుడి చెంతకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నామా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లేకుండా ఈ లోకంలో నాకు ప్రేమ లభించలేదని ఆత్మహత్య చేసుకోవటము, నన్ను ప్రేమించి మోసం చేశారని ఆత్మహత్య చేసుకోవటము, నా తల్లిదండ్రులు నన్ను మోసం చేశారు, నా బంధుమిత్రులు నన్ను మోసం చేశారు, అన్నదమ్ముళ్ళు, కట్టుకున్న భర్త, స్నేహితుడు, ప్రేమించిన వాళ్ళు మోసం చేశారని మన యొక్క జీవితాన్ని ముగించుకుంటూ మన యొక్క జీవితాన్ని జీవిస్తున్నామా? చాలామంది యువత అలవాటు పడిపోయింది. ఈ లోకంలో యువకులు అలవాటు పడిపోయారు. ఎక్కడైనా కొద్ది ప్రేమ దొరికితే దానికోసం ఎంత దూరమైనా ప్రయాణించడానికి. ఇదిగో ప్రభు తెలియజేస్తున్నారు, నిజమైన ప్రేమ మన కోసం ప్రాణత్యాగం చేసే విధంగా ఉంటుందని. అటువంటి ప్రేమను చూపించినటువంటి వ్యక్తి యేసయ్య మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక కీర్తనకారుడు చాలా చక్కగా యేసయ్య ప్రేమ గురించి చాలా అన్యోన్యంగా ఈ విధంగా పాడి ఉన్నారు. అందరం చప్పట్లు కొడుతూ ఈ యొక్క ప్రేమను పాడుకుందాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. అందరు కలిసి గట్టిగా ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, వీడనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. గట్టిగా ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ. అందరం కలిసి ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది. నేను మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని
నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో సువార్త పట్టణంలో ప్రభు మనకి మరొకసారి ప్రేమ, స్నేహము, ఆశీర్వాదము లేక దేవుని దీవెనల గురించి ఆ యొక్క వాక్యాలు పలుకుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రేమ గురించి మనం అర్థం చేసుకొని దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనమందరం కూడా అటువంటి ప్రేమనే కలిగి జీవిస్తూ దేవుని బిడ్డలుగా రక్షణను, జీవం పొందుకోవాలని ఆయన మనకు బోధిస్తున్నటువంటి మొదటి సత్యము. రెండవ సత్యం ఏమిటంటే దేవుని యొక్క స్నేహము. ఈ రోజున మనం విన్నటువంటి సువార్తలో యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు, నేను మిమ్మలను ఇక నుంచి దాసులు కాదు స్నేహితులని పిలిచెదను. మీరందరూ కూడా నా స్నేహితులు. మనమందరం కూడా ఎవరి స్నేహితులము? యేసయ్యకు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ స్నేహితులు ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరికీ? చాలాసార్లు అబద్ధాలు చెప్పారా? మీ ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్పారా? మీతోటి మోసం చేశారా? గొడవ పడ్డారా? విడిపోయారా? విడిపోలేదు ఇంకా? వెరీ గుడ్. విడిపోకుండా ఉన్నటువంటి గట్టిగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. చాలా వాటికి ఈ యొక్క స్నేహంలో కూడా కొన్ని అన్యోన్యమైన స్నేహాలు ఉంటాయి. స్నేహితుల కోసం ఎంతో త్యాగం చేస్తూ ఈ లోకంలో బ్రతికే స్నేహితులు, ఆడవారు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఇలా చాలామంది ఉంటారు. కానీ నిజమైన స్నేహము ఏ విధంగా ఉంటుందంటే, నిజమైన స్నేహం దేనికి దారితీస్తూ ఉందంటే, పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా నోవా గురించి మాట్లాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 6వ అధ్యాయంలో దేవుడు మానవులలో ఒక నీతిమంతుణ్ణి చూశారు. అది నోవా. నోవా మాత్రమే ఆ యొక్క సంఘములో, ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల్లో నీతివంతుడిగా దేవుడికి భయపడుతూ జీవిస్తూ ఉంటే దేవుడు ఆయనతో స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోవా దేవుడితో స్నేహంగా ఉండాలని కోరుకోలేదు, కానీ దేవుడే నోవాతో స్నేహంగా ఉండాలని కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మొదటిగా ప్రేమ, మనము దేవుడిని ప్రేమించామని కాదు, కానీ దేవుడు మొదటిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క నోవా యొక్క జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. ఆ యొక్క నోవా యొక్క జీవిత చరిత్ర తెలుసు. తర్వాత ఆ యొక్క నోవా అంటే ఆ యొక్క ఉన్నటువంటి నీతిమంతుల్లో నోవా ఒక్కడే, లేకపోతే నోవా ఒక్కడే నీతిమంతుడిగా పరిగణింపబడ్డాడు కాబట్టి రక్షణను, జీవమును పొందుకున్నారు. వారి యొక్క సంతతి అంతా కూడా ఆశీర్వాదంగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారితో ఒప్పందాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు వారితో ప్రణాళికను ఏర్పరచుకొని సిద్ధంగా ఉంచారు. అదే ఒప్పందాన్ని, అదే ప్రణాళికని నోవా తరువాత భయభక్తులు కలిగి జీవించినటువంటి నీతిమంతుడు అబ్రహాముతో దేవుడు అటువంటి స్నేహాన్ని ఏర్పరచుకొని అబ్రహాము ద్వారా విశ్వాసులకు తండ్రిగా, అబ్రహాముకు జాతులకు తండ్రిగా అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము సంతతి దీవించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత యోసేపు జీవితము, తర్వాత మోషే జీవితము, తర్వాత దావీదు జీవితంలో ఆ విధముగా నీతిమంతులుగా భయభక్తులు కలిగి జీవించినటువంటి ప్రతి ఒక్కరితో కూడా ప్రేమను, స్నేహబంధాన్ని దేవుడు ఏర్పరచుకొని వారిని అన్యోన్యముగా
అత్యధికంగా అత్యల్ప స్థాయి నుంచి మాట్లాడటానికి కూడా నత్తివాడైన మోషేను ఇజ్రాయెల్ ప్రజలను నడిపించే నాయకుడిగా దీవించి ఉన్నాడు. పొట్టివాడైనటువంటి దావీదును ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఆశీర్వదింపబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క స్నేహం అంటే ఇది. దేవుని యొక్క స్నేహము అత్యల్ప స్థాయి నుంచి తన యొక్క స్నేహితుల్ని అత్యున్నత స్థానానికి లేవనెత్తేటువంటి దేవుని యొక్క స్నేహం. మన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? గొడవ పడి కొట్లాడుకొని మాట్లాడుకొని విడిపోవటము. ఎవరైనా మనకి ఇప్పుడు ఫోన్ చేసి నాకు 1,00,000 రూపాయలు కావాలని ఫోన్ చేసి అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అఫ్కోర్స్ స్నేహం కొంతమంది ఉంటారు. అన్ని స్నేహాలు మోసమని కాదు, కొంతమంది ఇలాంటి స్నేహితులు ఉంటారు మన కోసం సిద్ధంగా ఉండేవాళ్ళు. కానీ ఎంత మాత్రము అది నిజమైనది. 100లో మేబీ 10% ఒక గొప్ప స్నేహాలను మనం చూడవచ్చు. 90% స్నేహాలు మోసపూరితంగా ఉంటూ ఉన్నాయి ప్రస్తుత సమాజంలో, సంఘంలో. ఇటువంటి స్నేహాలకి మనము ఎక్కువ ఆ యొక్క ప్రాముఖ్యతను ఇస్తున్నామా, లేకపోతే దేవుడితో మన యొక్క స్నేహాన్ని నిర్మించుకుంటున్నామా? దేవుడు ముందుగా వచ్చేసి మీరు నా స్నేహితులు, ఇక నుంచి మిమ్మల్ని నా స్నేహితులను పిలిచిదనని యేసయ్య పలుకుతూ ఉన్నారు. మనం కూడా నేను కూడా సిద్ధమే అని చేతులెత్తే వాళ్ళు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుడితోటి స్నేహబంధాన్ని ఏర్పరచుకోవడానికి? అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చప్పట్లు కూడా అందరికీ. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ స్నేహబంధము అంతా కూడా దేవుడిచ్చినటువంటి వరములు. దేవుడు ఈ యొక్క ప్రేమించిన తరువాత, స్నేహాన్ని ఏర్పరచుకున్న తరువాత మరచిపోడు, విడిచిపెట్టాడు. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక వచనం ఈ విధంగా ఉంది: నేను మీకు తండ్రిని అగుదును, మీరు నాకు బిడ్డలు అగుదురు. దేవుని యొక్క ప్రేమ స్నేహం అంటే మనకు ఆశీర్వాదంగా మారి ఆయన మనకు తండ్రిగా ఉంటాడు, మనము ఆయనకి సొంత బిడ్డలుగా ఉంటామని వాక్యం తెలియచేస్తుంది. అటువంటి గొప్ప ఆశీర్వాదము మనందరికీ ఇవ్వబడుతూ ఉంది. ఆయన ప్రేమలో జీవిస్తే, ఆయన స్నేహంలో ఉంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10:12లో ప్రార్థించు వారిని సమృద్ధిగా ఆశీర్వదిస్తానని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 35:10లో మీ దుఃఖమును విషాదములెల్లా తొలగిస్తానని వాక్యం తెలియజేస్తూ ఉంది. కష్టాలు బాధలు అన్నీ కూడా నా స్నేహము, నా ప్రేమ మీతో ఉంటే, మీరు నాతో ఉంటే మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిస్తానని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 12:3లో నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దీవిస్తును. మన ద్వారా మన బిడ్డలను, మన బంధుమిత్రులను, మన స్నేహితులను అందరినీ కూడా ప్రభు దీవిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14 నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేస్తాను. దేవుని యొక్క ప్రేమ స్నేహం ఎన్ని ఆశీర్వాదాలకు దారితీస్తుందో చూసారా? దేవుని యొక్క స్నేహం కానీ, ప్రేమ కానీ మన జీవితాలు ఎన్ని ఆశీర్వాదకరాలుగా దేవుని తన యొక్క దీవెనలను కుమ్మరిస్తూ ఉన్నాడో, ఆశీర్వాదాలను కుమ్మరిస్తూ ఉన్నారో చూస్తున్నారా? చివరిగా న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31లో ఒక గొప్ప వాక్యం పలుకుతుంది: ఆయనను ప్రేమించు వారు సూర్యుని వలె వెలుగొందెదరు. సూర్యుని యొక్క ఆ యొక్క గొప్ప వెలుగు వలె మనము కూడా ఈ రోజున వచ్చేటువంటి 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆ యొక్క ఉష్ణోగ్రతకి అందరూ ఎక్కడో అక్కడ అడ్డం పడుతున్నారు. మేము కూడా ఆయనలాగా వెలిగి ఏం చేయాలంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితాల్లో సూర్యుడి వల్లే మనం కూడా అభివృద్ధిలో, దీవెనల్లో ఎప్పుడు కూడా సూర్యుని వల్లే ప్రకాశిస్తాము అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే ఆ యొక్క గొప్ప వాటికన్ II కౌన్సిల్లో ఒక విధంగా, ఒక పత్రికలో ఈ విధంగా రాయబడి ఉంటుంది: కథోలిక సంఘం అనేటువంటిది అన్ని సంఘాలని తన వైపు ఆకర్షించే సంఘం కాదు. కథోలిక సంఘం అనేటువంటిది ఒక చిన్న
పెద్ద మహాసముద్రంలో ఒక పెద్ద షిప్, ఒక పెద్ద మహాసముద్రంలో కథోలిక సంఘం ఏ విధంగా ఉంటుందంటే ఒక పెద్ద షిప్, దానికి ఫోకస్ లైట్లు, చుట్టూ లైట్లు, ఫోకస్ లైట్లు, మళ్ళీ ఒక ఫోకస్ లైట్ పెద్ద లైట్ ద్వారా ప్రకాశిస్తూ ఉంటుందంట. ఆ యొక్క పత్రికలో రాయబడినటువంటి అర్థం ఏమిటి అంటే, ఆ యొక్క సముద్రంలో, పెద్ద మహాసముద్రంలో ఉన్నటువంటి ఆ షిప్ తన వైపు ఉన్న తాను ప్రకాశిస్తున్నటువంటి ఆ యొక్క కాంతితోటి మిగతా సంఘాలన్నింటినీ కూడా, మిగతా ఆ యొక్క సంఘాలు కానివ్వండి, లేకపోతే వేరే మతస్థుల్ని, వేరే అందరినీ కూడా తన వైపు ఆకర్షించట్లేదు. ముందుగా తన చుట్టూ ఉన్న వారికి వెలుగుని ఇస్తూ ఆ యొక్క ఫోకస్ లైట్ ద్వారా వేరే ఒడ్డుకు తీర్చడానికి, వేరే ఒడ్డుకు ప్రతి ఒక్కరిని కూడా రక్షణను, ఆ యొక్క జీవాన్ని ఇవ్వటానికి, ఆ యొక్క ఒడ్డును చూపించడానికి ఆ లైట్ ఫోకస్లు అనేవి ఉపయోగపడుతూ ఉన్నాయి. అంటే మనము కూడా కథోలిక సంఘంగా ఉన్నటువంటి మనము కూడా మన ద్వారా ప్రతి ఒక్కరికి ఆ యొక్క రక్షణ మార్గాన్ని, దేవుని యొక్క రక్షణను తెలియపరిచే బిడ్డలుగా జీవించాలని ఆ యొక్క లేఖలో చాలా స్పష్టంగా రాయపడి ఉంది. అటువంటి గొప్ప వెలుగులుగా మనం కూడా మారాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనకి కష్టాలు, బాధలు, లేకపోతే గొడవలు, తగాదులు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మామూలే. కానీ అవన్నీ మనలో పెట్టుకుని మనం కృంగిపోవటము, ద్వేషం ఇవన్నీ పెంచుకోవటం కాదు మనం చేయాల్సింది. ఇవన్నీ పెంచుకోవడం కాదు, మారు మనస్సు, పవిత్రత అనేది ముఖ్యమైనవి, వెరీ ఇంపార్టెంట్. పవిత్రమైన జీవితము, హృదయ పరివర్తన, మారు మనస్సు, ఇతరులను ప్రేమించే గుణము, స్నేహంతో ఇతరులని ఆహ్వానించేటువంటి గుణాలు, ఇవన్నీ సద్గుణాలు. దేవుడు మనందరినీ ఆహ్వానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. రండి, నా చెంతకు రండి, మీరు నా బిడ్డలుగా జీవించండి, నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు బిడ్డలుగా ఉంటారని ప్రభు బోధిస్తున్నారు. మరి అటువంటి సత్యంలో మనము కూడా ఉండాలి అంటే ఈ లోకంలో వాటికి వ్యసన పరులుగా మారకూడదు. అన్నీ త్యజించుకోవాలి, అన్నీ మరచిపోవాలి, అన్నిటిని జయించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ యొక్క రక్షణను మనం ఛేదించాలి, ఆ యొక్క విజయాన్ని మనం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ దేవ బలి పూజలో పాలు పంచుకుంటూ మరొకసారి దేవునికి వాగ్దానం ఇస్తూ, దేవుడు మొదటిగా తన యొక్క మొదటి అడుగు వేసి ఉన్నారు. మనము ఆయన వంక తిరిగి చూచే బిడ్డలుగా, ఆయన వంక తిరిగి చూచి మేము కూడా నీ బిడ్డలుగా, నీ ప్రేమలో, నీ స్నేహంలో జీవిస్తామని మాట ఇస్తూ అందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు దేవా, మీ యొక్క ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో దివ్య బలి పూజల ప్రభా, నీ యొక్క వాక్యం ద్వారా మాకు బోధించినటువంటి ఈ యొక్క గొప్ప సత్యాలని మేము మా జీవితములలో, మా యొక్క కుటుంబ జీవితములలో, మా యొక్క వ్యక్తిగత జీవితములలో, మా యొక్క బిడ్డలకు కూడా మేము నేర్పించే బిడ్డలుగా మమ్మల్ని మలచమని, మార్చమని, నీ యొక్క ప్రేమతోటి మమ్మల్ని అభివృద్ధి పదంలోకి నడిపించమని, మీ యొక్క ప్రేమలో మేము కూడా జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. నీ ప్రేమను, నీ స్నేహాన్ని మేము అంటిపెట్టుకొని ప్రభా, నీ ప్రేమలో, నీ స్నేహంలో మేము జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. ఎల్లవేళలా ప్రభా, మా యొక్క అనుదిన జీవితాలు ఎదురయ్యే ప్రతి ఒక్కటి మీకు సమర్పిస్తున్న ప్రభా. ప్రతి ఒక్క దానిని కూడా ప్రభా మేము ప్రేమతోటి, ఓర్పుతోటి, సహనముతోటి, స్నేహంతోటి అన్నీ కూడా జయించే బిడ్డలుగా, విజయాన్ని పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా యొక్క బిడ్డలను, మా యొక్క సంతతిని ఇదిగో ప్రభా, జాతులందరినీ కూడా ప్రభా, బంధుమిత్రులందరినీ కూడా, స్నేహితులందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా, ఎక్కడైతే ప్రభా ఇంకా అధికంగా కోపము, పగ, ద్వేష, ప్రతీకారములు, లేకపోతే యుద్ధాలు, ఇదిగో ప్రభా భూకంపాలు, ఇదిగో ప్రభా కులముతోటి, లేకపోతే మతముతోటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ యొక్క దుష్టుని క్రియలన్నింటినీ కూడా నీకు సమర్పిస్తుండగా ప్రభా, ప్రతి ఒక్కటి కూడా ప్రభా నీ యొక్క పవిత్ర ఆత్మ శక్తితోటి కాల్చివేయమని, దుష్టుడిని పరిపూర్ణంగా నాశనం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యుద్ధములన్నీ కూడా ఆగిపోయి ప్రభా శాంతి సమాధానం నెలకొనాలని, అనారోగ్యాలు ఉన్నటువంటి ప్రాంతాల ప్రభా వారందరూ కూడా అనారోగ్యం నుంచి విడిపించబడి సంపూర్ణ ఆరోగ్యం పొందుకునే విధంగా వారిని ఆశీర్వదించమని, ఇదిగో ప్రభా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ప్రభా, ముఖ్యంగా ప్రభా ఈ యొక్క మత పిచ్చి, లేకపోతే కుల పిచ్చి, వీటన్నిటిని కూడా తీసివేసి ప్రభా
నీ యొక్క ప్రేమను, నీ యొక్క శాంతిని, సమాధానాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ కూడా, ప్రతి ఒక్క సంఘంలో కూడా, ప్రతి ఒక్క దేశంలో కూడా ప్రభా, ప్రతి ఒక్క మనసులో కూడా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనసులో కూడా నీవు నెలకొల్పి ప్రభా, నీ బిడ్డలుగా అందరినీ స్వీకరించి మేమందరం కూడా నీకు ఆమోద యోగ్యులుగా అయ్యే విధంగా మమ్మల్ని అందరినీ కూడా స్వీకరించమని, మలచమని, మార్చమని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క మనవులన్నింటినీ మన ఆదరైన యేసయ్య ద్వారా అతి దివ్యమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామములో ప్రార్థించుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడతాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ప్రభువా, మేము అర్పించే బలి అర్పణలతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవితముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలి యందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను, బలిపీఠముగాను, గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభు, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించమని ప్రభువా, పండుగ కొరకు ఎవరెవరైతే సహాయం చేసి ఉన్నారో బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థాన మగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత లేకు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి మన రక్షకుడు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో రెండు చేతులు చాపి జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన
ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను హరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను హరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను హరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరితో కూడా ఈ రోజున మాట్లాడుతూ ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమను మనలో ఉంచుతానని వాగ్దానం చేస్తున్న ప్రభు. మరి ఆ గొప్ప దేవుడు ఏర్పాటు చేస్తున్న విందుకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా యందు ప్రవేశించిన వాగ్దానములను నాయన
తర్వాత మనతో ఉన్నటువంటి రోజు వీలుంటే తప్పకుండా ఆ బ్రదర్ వచ్చి, నీవు మమ్ము నిత్య జీవ స్థితికి చేర్చితివి, పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక, రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమ ఆజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి భద్రంగా కాపాడనుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన స్నేహంలో జీవించండి.